Hi, this is Dr. Meherji. Learn smart, score high, always. Uh, Before going ahead, I am welcoming you all. ఈరోజు టాపిక్ వచ్చేసి హలో సోదరులారా, నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఈరోజు ఉంది. బీ కేర్ఫుల్. ఎందుకంటే ముందు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ సెబీ డిస్క్లైమర్ అండ్ డిస్క్లోజర్స్ ఒకసారి చూడండి. సెబీ వార్నింగ్ ఇస్తూ ఉంది. ఎవ్రీ టైం మీరు ఎప్పుడు మీ ట్రేడింగ్ యాప్ ఓపెన్ చేసినా ఇది మీకు కనబడుతూ ఉంటుంది. అంటే ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. అందరూ దాని మీద ట్రేడ్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ చాలా అబ్నార్మల్ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడైతే అబ్నార్మల్ లాభాలు వచ్చే అవకాశం ఉందో అంత అబ్నార్మల్ లాసెస్ వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పకనే చెప్తుంది. కాబట్టి మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ నేను ఇది డే చార్ట్ ఓపెన్ చేశాను. డే చార్ట్లో చూస్తుంటే కనుక మనకి సో ఇక్కడ చూడండి, డే చార్ట్లో సో ప్రీవియస్ క్యాండిల్కి నిన్నటి క్యాండిల్ ఇన్సైడ్ క్యాండిల్గా ఉంది, ఇన్సైడ్ క్యాండిల్గానే ఉంది. కాబట్టి ఇట్ ఇండికేట్స్ ఇండిష్ అని. జనరల్గా ఎక్స్పైరీ డే నాడు మార్కెట్స్ చాలా వాలటైల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఇండెసివ్గా కూడా ఉంటాయి. కాబట్టి ఇది మళ్ళీ ఇక్కడ ఈ డే క్యాండిల్స్ మనకి ఆ విషయాన్ని ఇంకొకసారి ఇది కన్ఫర్మ్ చేస్తుంది. సో మనం ఏంటంటే ఈ క్యాండిల్ లోకి వస్తే కిందకి పడిపోతుందని కానీ, లేకపోతే ఈ క్యాండిల్ ప్రీవియస్ డే క్యాండిల్ పైకి వెళ్తే కనుక అక్కడికి మార్కెట్ అప్ అవుతుందని కానీ చెప్తాం. సో అంటే ప్రీవియస్ డే క్యాండిల్ అప్ లో ఇవి ఉన్నాయి. అట్లాగే ప్రీవియస్ డే దీనికి ప్రీవియస్ డే క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్గా ఉండడం వల్ల ఈ లో అండ్ ఈ హైల్ని దాటితే తప్ప మనం దాన్ని టువర్డ్స్ అప్ ట్రెండ్ అని కానీ డౌన్ ట్రెండ్ అని కానీ చెప్పలేం. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఎంత ఈ ఎక్స్పైరీ అని అనుకుంటున్నారో దానికి దగ్గరగా ఆ ప్రీమియమ్స్ వచ్చినప్పుడు ఇదే చాలా తక్కువలో వస్తుంది మనకి అన్నప్పుడు తప్ప బయింగ్కి వెళ్ళదు. అట్లాగే 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే 15 మినిట్స్ క్యాండిల్ కూడా క్లోజింగ్ 15 మినిట్స్ క్యాండిల్ ప్రీవియస్ 15 మినిట్స్ క్యాండిల్కి ఇన్సైడ్ క్యాండిల్గానే ఉంది. సో ఈ 15 మినిట్స్ క్యాండిల్ చూసేటప్పుడు మనం ఆ ప్రీవియస్ క్యాండిల్కి హైకి వెళ్తుందా లోకి వెళ్తుందా, అట్ ద సేమ్ టైం విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ తోటి మనం వెళ్లాల్సి ఉంటుంది. అట్లాగే ఇక్కడ ఈఎంఏ లైన్కి కిందనే ఉన్నాయి ఈ 15 మినిట్స్ క్యాండిల్స్ అన్ని కూడా. సో అగైన్ దట్ ఇండికేట్స్ ఫర్దర్ ఫాల్ ఆల్సో లైక్ దిస్. సో ఇది ఎట్లాగన్నా ఫాల్ జరగచ్చు, లేదంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇలాగొచ్చి మనకి అప్వర్డ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఏ విధంగా అవుతుంది అన్నదాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈరోజు అబ్జర్వ్ చేయాల్సి ఉంది. అండ్ నౌ వీ కమ్ టు దిస్ 5 మినిట్స్ క్యాండిల్. సో 5 మినిట్స్ క్యాండిల్ జస్ట్ మూవింగ్ యావరేజ్ పైకి రావడం జరిగింది లాస్ట్ 5 మినిట్స్ది. బట్ దాన్ని అంత కన్సిడర్ చేస్తామా లేదా అన్నది అది ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 5 మినిట్స్లో ఓకే రికవరీస్ వచ్చి ఉండొచ్చు. సో అది చూడండి. సో ఈ 5 మినిట్స్ క్యాండిల్ని అట్లీస్ట్ పైకి కానీ కిందకి కానీ వెళ్తున్న దాన్ని బట్టి మనం వెరీ క్యూరియస్గా ఉంటాం. కాబట్టి
ట్రేడింగ్ తొందరగా తీసుకోవాలి అని ఎవరైతే ఉంటారో, అంటే రిస్క్ ప్రిఫర్డ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ ఈ 5 మినిట్స్ క్యాండిల్ నన్ను అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అదే ఇక్కడ చెప్పేది ఏంటంటే, మనకి ఈ 1 డే క్యాండిల్ చూసుకుంటేనేమో చాలా హై లోలు దగ్గరికి ఉన్నాయి. 24,450 లైక్ దట్. అక్కడ కిందకి వెళ్తే తప్ప కిందకి వెళ్తుంది అని మనం చెప్పలేము. అట్లాగే ఇక్కడికి వచ్చేసరికి అరౌండ్ 700, 24,700 ఆ రేంజ్లో అప్పర్ లిమిట్ ఉంది. ఇన్ అదర్ కేస్ ఈ మార్కెట్ ఇక్కడి నుంచి ఇట్లాగా మూవ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, లోయర్ అండ్ అప్పర్, అన్లెస్ అదర్వైజ్ బ్రేక్ దీస్ థింగ్స్. ఇక్కడి నుంచి ఎట్లాగైనా బ్రేక్ చేయొచ్చు, ఇక్కడి నుంచి ఎట్లాగైనా బ్రేక్ చేయొచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ అగైన్ నిఫ్టీ ఎక్స్పైరీ, ఎనీ ఇండెక్స్ ఎక్స్పైరీ ఆ రోజు ప్రాముఖ్యత ఏంటంటే ఇవి జీరోస్ వైపుకి పరిగెడతా ఉంటాయి. ఎక్కడైతే ఆ వాల్యూ ఎండ్ అవుతుంది అన్నది అక్కడ జీరోకి అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకి వాల్యూస్ పెరగడం అంతే సేమ్ టైం అంతే స్పీడ్లో అవి టువర్డ్స్ జీరో వైపు రన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి బై చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. బీ కేర్ఫుల్. గుడ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ.